తేజస్విని గౌడ. సో మీ అందరికీ తెలుసు నైట్ అంతా లేట్ అయినా సరే మొత్తం అరేంజ్మెంట్ చేసి పడుకుందామని చెప్పి. సో ఎర్లీ మార్నింగ్ పూజ ఎందుకు పెట్టుకున్నామంటే అన్ఫార్చునేట్లీ అంటే చాలా ట్రై చేసాము తీసుకోవడానికి డేటు, బట్ వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇవ్వలేదు. సో అమర్కి షూటింగ్ ఉందన్నమాట. సో అందుకోసమే ఎర్లీ మార్నింగ్ పూజ పెట్టుకున్నాం, అంటే తొందరగా పూజ పెట్టుకున్నాము. సో అందుకే హడావిడిగా ఉంది. అండ్ ఏమంటారు, నాకు రెడీ అవ్వడానికి కూడా టైం లేదు. ఆల్రెడీ పంతులు గారు కూడా ఆల్మోస్ట్ వచ్చేసారు. సో ఇప్పుడు వెళ్ళి హెల్ప్ చేయాలన్నమాట. సో నేను మీతో తర్వాత మాట్లాడతా. అండ్ ఫస్ట్ పూజ చేసేసుకుందాం. सर्व इंद्रावंदमृतो विष्णुरग्निः ममान्तरिक्षमर्गोपं समक्षं वातपौराङ्कामे अस्मिन् मयि देवा त्रिवणमाय इन्द्रं मय्याधीरस्मै देवो हेदैयाहोदारमनिषन्दपूर्वे हृष्टास्यामदर्वा न यज्ञं वहवे द्विजस्वास्य कर्मो हरिवो मेदिनं त्वा देवीं वाचमदिनेन्द्रदेवास्तान् विश्वरूपाः पदवो वदन्ति सानो मन्देशमोर्गन्धवानाधेनुर्वागस्मान् पुरुष्पतैको ओम भूम भुवः ओम स्वः ओम महा ओम ज्ञानं तपः ओम सत्यं तत्सद्रूढे ऐं भर्गो देवश्रीमति योजनं प्रयोजयात्मा भवज्योति रसं मृगं ब्रह्मभूर्भुवस्वरं वदेशेन नमस्कारं यस्म ममानुकोण यजमानस्य दीपस्वजातवेदवघ्नन्नतममापधो विश्वमक्षमावः जीवनं जदिशो दिशादीपं प्रज्वाल्यः पुनर्षयामि धूपदीपानन्दे भूर्भुवस्वः विद्यारम्भे विवाहे प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नः तस्य न जायते अभीप्सिता विद्युतं पूजितो सुरैर्भिः सर्वविघ्नच्चिते तस्मै गणाधिपते नमः च वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा फलकर्मणि नित्यमंगलानि भवन्तु देवदेवस्यानंद भोगस्तु अनवर्यादरचुंजि सपच जय बोलो माता महाराज्ञी की जय श्री वरलक्ष्मी देवताभ्यो नमः कर्पूर दिव्यमंगल नीराजनन्दर्शयामि नीराजनानन्तरं पुत्र पौत्राभिवृद्धिं च सौभाग्यं देहि मे रमे
పుచ్చుకుంటున్నామో ఇస్తున్నామో పుచ్చుకుంటున్నామో మా ఇంటికి వచ్చినారు ఇప్పటికే టైర్డ్ అయిపోయింది, ఇంకా రోజంతా ఉంది. అండ్ మార్నింగ్ టైం లేదు కాబట్టి, అండ్ అమ్మ వెళ్ళాలి కాబట్టి, అండ్ మా లోపల పంతులు గారు వచ్చారు కాబట్టి ఏం రెడీ అవ్వలేకపోయాను కదా. డైరెక్ట్ అలానే కూర్చొని పూజ అయిపోయాక ఫస్ట్ పూజ ఇంపార్టెంట్. సో పూజ ఇంపార్టెంట్ కాబట్టి పూజ చేసేసుకున్నాను. ఇప్పుడు రెడీ అయ్యాను. తర్వాత వచ్చే గెస్ట్లకి వాయనం అంతే. ఇంకొకటి ఇందాకటి నుంచి అనుకుంటూనే ఉన్నాను. యాక్చువల్గా నాకు ఒకరు గుర్తు చేశారు కాబట్టి గుర్తొచ్చింది. శారీ ఏంటి ఫోటోకి అండ్ వీడియోకి బ్లాక్ కనిపిస్తుంది, సో ఒకసారి మెన్షన్ చేసేమన్నారు. ఎస్, ఇట్ ఈస్ నాట్ బ్లాక్, ఇట్ ఈస్ డార్క్ పర్పుల్. బ్రింజాల్లో డార్క్ కలర్ వస్తుంది కదా, ఆ కైండ్ ఆఫ్ పర్పుల్. దాంట్లో కొంచెం డార్క్ కలర్ అన్నమాట. సో చాలా దగ్గరలో చూస్తే అంటే డైరెక్ట్గా చూస్తే తెలుస్తుంది. సో ఆన్ కెమెరా అండ్ లైక్ అంటే ఫొటోస్ కానీ వీడియోస్లో కానీ బ్లాక్ కనిపించవచ్చు. అండ్ మళ్ళీ కింద కమెంట్స్ పెట్టకండి బ్లాక్ చీర పెట్టకూడదు అమ్మవారికి అని. సో నాకు తెలుసు, అందుకే పెట్టలేదు. సో చీర వచ్చి డార్క్ బ్రింజల్, ఐ మీన్ డార్క్ పర్పుల్ కలర్ అనమాట, డార్క్ వైలెట్ అన్నమాట అది. సో ఆ కలర్ అనమాట. సో మళ్ళీ కింద పెట్టకండి. ఇప్పుడు నా హెయిర్ రెడీ చేసుకోవాలి. హ్యాపీగా ఉండి మా ఆయనకి ఒక గర్ల్ ఫ్రెండ్ తొందరగా వచ్చేసి మంచి ఇల్లు తీసుకుంటే మా ఆయనకి ఎవరైనా సరే అలా ఆప్షన్స్ ఉంటావా. మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మీదేవి. God bless you, always be happy, always God bless you, God bless Amar, and if you have good news for you. మహాలక్ష్మి ఈ వాయిని తీసుకున్నది కూడా మహాలక్ష్మి. ఆయన సంతోషంగా బిజీగా హ్యాపీగా ఉన్నారు. మీరు అనుకున్న పనులన్నీ జరగాలి మంచిగా అవ్వాలి. మహాలక్ష్మి సుఖ సంతోషాలతో అత్యవసర ఆయురారోగ్యంతో ఆనందంగా ఉంటుంది. ఇస్తున్నమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన ఇస్తున్నమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన ఇస్తున్నమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ మా ఇంటికి వచ్చింది మహాలక్ష్మి. తొందరగా నెక్స్ట్ ఇయర్ మాతో పాటు మాకు కంపెనీ ఇస్తారని కోరుకుంటున్నాం.
ఇంటికి వచ్చింది వరమహాలక్ష్మి. ఓకే ఓకే. God bless you. అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి, హ్యాపీగా ఉండాలి. నెక్స్ట్ ఇయర్ ఒక పాప. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మీదేవి. ఏది అనుకుంటది అయిపోవాలరా బాబు. బెస్ట్ బ్లెస్సింగ్. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మి. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? ధనలక్ష్మి. ధనం తీసుకొస్తున్నావా? So, అంటే స్క్రీన్ నేమ్ జ్యోతిరాజ్, ఓహో యాక్చువల్గా నా నేమ్ ధనలక్ష్మి. ఓ సూపర్. సో సందీప్ మాస్టర్ మ్యారేజ్ అయ్యాక ముద్దుగా పెట్టుకున్న పేరు, ఇంట్లో అందరూ ధనలక్ష్మి అనే పిలుస్తారు. అలా అయితే మా ఇంటికి ఒరిజినల్ ధనలక్ష్మి వచ్చేసారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా హ్యాపీగా సక్సెస్ రావాలి. కీప్ గోయింగ్. థ్యాంక్ యూ. చెప్పు ఇక్కడ. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు ఇక్కడ. అగో చిన్ను హాయ్. ఆగ్రా ఆగ్రా పోజిస్తున్నావా నువ్వు? యాక్చువల్లీ మీ డాడీ చూడు ఆడు కెమెరా పోజిస్తున్నాడు అక్కడ కెమెరాకి. ఏడ 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 అమ్మడి. అమ్మ వెళ్ళిపోయా. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మి. ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మి. ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మి. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మీమాత. నువ్వు మంచిగా ఉండాలి, వాడు మంచిగా ఉండాలి, ఇద్దరు కలిసి బాగుండాలి. ఇస్తున్నమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది ఎవరు? నేనమ్మ మహాలక్ష్మి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కొంచెం అన్న అన్న మరి దేంట్లో కొడతారు? షేర్ కొడతారు?
అందుకే పిలిచిన్నాను వాళ్ళు. నువ్వు కనిపించినప్పుడల్లా ఇదే మాట మాట్లాడుతున్నాను. మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మీదేవి. థ్యాంక్ యూ. నీకేమేం కావాలో అవన్నీ జరగాలి, ఇయర్ మంచి సక్సెస్, హ్యాపీనెస్ అన్నీ దొరకాలి. మా ఇంటికి వచ్చింది ఎవరు? మా ఇంటికి వచ్చి దేవత. నాకు తెలియదు. ఇస్తినమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? గ్యాప్ ఇచ్చారేంటి? ఇస్తినమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మి. ఇస్తినమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? బ్యూటిఫుల్. అబ్బా చిన్న పవర్ నాప్ వేసాడు అంతే. చిన్న పవర్ నాప్. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటినమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటినమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటినమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మి. కన్నడలో తెలీదే. తర్వాత పిల్లలు. థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ నెక్స్ట్ ఇయర్ పిల్లలు ఉన్నారు. నేనైతే ఫస్ట్ ఇల్లు కొనుక్కోండి, తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసుకోండి అని చెప్పా. అది ప్లానింగ్. బికాస్ అప్పుడు అదొక లైక్ ప్రాపర్ గా ఉంటుంది కదా అనేసి. ఇస్తినమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మీదేవి. ఇస్తినమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? బుజ్జి లక్ష్మీదేవి. ఇస్తినమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ మా వాయనం. ఇంటికి వచ్చింది ఎవరు? అష్టమహాలక్ష్మి. అబ్బా. God bless you. Just be happy. థ్యాంక్ యూ.
ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది ఎవరు? థ్యాంక్ యూ. ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మి. నాకు ఆశీర్వాదించి పెట్టేసుకో మహాలక్ష్మి. పెట్టేసుకుంటా. ఇప్పుడు హ్యాపీగా ఉండాలి. ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మి. ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది ఎవరు? ఇది మా పద్మక్కకి. ఓకే అక్క, పంపిస్తున్నా. ఇంటికి రాదు, నేను తీసుకెళ్తా. నేను ఇచ్చేసిన, నువ్వు కలెక్ట్ చేసుకున్న బాధ్యత నీది. ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మి. హాయ్ అక్క, ఎలా ఉన్నారా? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? మమ్మీ ఎలా ఉన్నారు? బాగుంది. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయినం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయినం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయినం మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మీదేవి. నిండు నూరేళ్ళు దీర్ఘస్మరంగిగా ఆరోగ్యంతో అష్టేశ్వరంతో మంచి అభివృద్ధి పొందాలని నీ శ్రీలతక్కను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయినం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయినం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ మా వాయినం ఇంటికి వచ్చింది ఎవరు? శ్రీ మహాలక్ష్మి. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మీదేవి. థ్యాంక్ యూ ఆంటీ డాలీ. అక్కాన్ అక్కాన్ ఆంటీ అంట. అక్క తీసుకో. వి వి చిన్న కన్య ముత్తైదే వచ్చింది. ఉన్న దాంట్లో చిన్న కన్య ముత్తైదే. ఒకటి మా హరిణి పాప అయింది, ఇప్పుడు ఇది. లవ్ యూ చెప్పు. థ్యాంక్ యూ. లవ్ యూ. ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మీదేవి. కోరికలన్నీ జరగాలి. ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది ఎవరు? గౌరీ.
కొనాలి ఇల్లు తర్వాత నెక్స్ట్ ఆర్గనైజ్ చేసి తెలీదు.
వ్రతం అయిపోయింది. అందరికీ తాంబూలం ఇచ్చేసాను, అంత అయిపోయింది. నేను ఎంత కష్టపడ్డానో నాకన్నా ఎక్కువగా మా జిన్నుగాడు కష్టపడ్డాడు అనమాట. పాపం నాకన్నా ఎక్కువ తిరిగి ఫస్ట్ వెళ్ళి మా గెస్టులందరినీ రిసీవ్ చేసుకుంటూ వచ్చాడు. నేను ఇక్కడ పసుపు రాస్తుంటే పాపం చాలా అలసిపోయాడు. సో ఇప్పుడు మా ఇద్దరికి సెలవు, మేమిద్దరం వెళ్ళి రెస్ట్ తీసుకుంటాము. బాయ్ బాయ్.